అంటే సాధారణంగా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతేనే మనకొక పెయిన్ వస్తుంది. దానికి సర్జరీ వరకు వెళ్ళటం ఇవి చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూస్తే 20-30 ఇయర్స్ లోపులోనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాహ్! అంటున్నారు. లేడీస్‌లో కూడా కూర్చుంటే పైకి లేవలేరు. హ్మ్. వయసుతో సంబంధం లేదు వాళ్ళకి కూడా. అంటే వీళ్ళకి అంటే ఒక పెయిన్‌లెస్ ట్రీట్‌మెంట్ లాగా మీ దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మా అబ్జర్వేషన్ ప్రకారంగా చూస్తే పెయిన్‌లెస్ ట్రీట్‌మెంట్ 100% అదే చేస్తారు. సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక ఇంజెక్షన్‌తోనే అయిపోతుందని. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? సో, జస్ట్ ఒక ఇంజెక్షన్ అదొక్కటే సరిపోదండి. హ్మ్. ఇంజెక్షన్ అనేది ఒక 50% ట్రీట్మెంట్. హ్మ్. ఇంకో 50% అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే వాళ్ళకి నొప్పి ఎందుకొచ్చింది? హ్మ్. వాళ్ళు చేసే పనుల వల్ల, నుంచోవడం వల్ల గానీ, ఆర్ వాళ్ళు చేసే స్ట్రెయినియస్ యాక్టివిటీస్ వల్ల, హ్మ్. అండ్ తీసుకునే ఆహారం వల్ల. సో, హ్మ్. న్యూట్రిషన్ సప్లిమెంట్ చేయాలి, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలి, హ్మ్. అండ్ మజిల్ స్టిఫ్‌నెస్ గానీ, స్ట్రెంథెనింగ్ పెంచాలి. ఇవన్నీ ఒక 50% అడ్వైస్ చేస్తున్నట్టు. హ్మ్. ఇంకొక 50% ట్రీట్మెంట్ మాదేముంటాయంటే, సపోజ్ ఒక 50 ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ జాయింట్ అరిగిందనుకోండి. హ్మ్. సో, వాళ్ళకి అడ్వైస్ చేసేదేంటి, ప్లాస్మా థెరపీ, పీఆర్పీ యెస్. ఇంజెక్షన్స్ పీఆర్‌పీ. ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే ఇంజెక్షన్స్ లాగా హ్మ్. ఉంటాయి. ఆర్ స్టెమ్ సెల్స్ లాంటివి ఎక్సోసోమ్స్ అంటాం. హ్మ్. సో, ఇవన్నీ రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి. హ్మ్. వీటితో పాటు జాయింట్‌లో ఆక్సిజన్ ఎక్కువగా పెంచడానికి హ్మ్. వి ఆర్ గివింగ్ ఓజోన్ థెరపీ. ఓకే. ఓజోన్ అన్న గ్యాస్‌ని జాయింట్‌లోకి ఇంజెక్షన్ చేస్తే ఆక్సిజనేట్ అయ్యి కార్టిలేజ్ మళ్ళీ రీగ్రో అయ్యే ఆస్కారం ఉంటుంది. ఓకే. నొప్పి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి నర్వ్ నుంచి వచ్చే పెయిన్‌ని మాత్రం బ్లాక్ చేసే విధంగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఓకే. మెషిన్ ఓకే. సహాయంతోటి నర్వ్ పెయిన్ మాత్రం బ్లాక్ చేస్తాం. సో, దాంతోటి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. జాయింట్‌లో రీజనరేషన్ ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. జాయింట్ మొబిలిటీ ఉంటుంది. హ్మ్. పెయిన్ లేకుండా ఉంటారు. అంటే ఈ గత 4, 5 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఆర్ఎఫ్ గాని, పీఆర్‌పీ గాని ఈ ట్రీట్మెంట్స్ ఈ మధ్య కాలంలోనే మనం ఎక్కువగా ఈ 4, 5 ఇయర్స్ నుంచి వింటున్నాం, చూస్తున్నాం కూడా. అలాగే రిజల్ట్ కూడా చాలా బావుందనే చెప్తున్నారు. యెస్. సాధారణంగా ఏదైనా ఒక సర్జరీ చేసినా, ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేస్తే ఇంకా అది అంతే. మళ్ళా దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుండే. హ్మ్. సర్జరీస్ అని ఏదైనా. ఈ పీఆర్‌పీస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చూసుకుంటే గనక ఇవి మళ్ళీ రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుందంటారా? లేకుంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎలాంటి రిస్క్ ఉంటుందా లేదా? సో, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎనీ ట్రీట్మెంట్‌కి ఉంటుందండి. బట్ మనం సర్జరీ ఆర్ వేరే ట్రీట్మెంట్‌తో కంపేర్ చేస్తే 0.1% ఉంటుంది. సో, ఓకే. నెగ్లిజిబులే ఉంటుంది. హ్మ్. చాలా మందికైతే సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. దీంట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు, అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్సే ఉంటాయి. హ్మ్. అండ్ ఇవాళ వచ్చింది నొప్పి మళ్ళీ వస్తుందా రాదా అని అంటే అదొక క్వెషన్ మార్కే అని చెప్పుకోవాలి. యెస్. ఎందుకంటే మనం పెయిన్ రిలీఫ్ ఇస్తాము, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. బట్ పేషెంట్ అది ఎంతవరకు పాటిస్తున్నారు? హుహు. అండ్ వాళ్ళకి సడెన్‌గా ఏమైనా దెబ్బ తగిలిందా? కింద పడ్డారా? వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా? ఫిజియోథెరపీ సరిగ్గా ఫాలో చేయలేదా? హ్మ్. ఇవన్నీ యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. మనం ఎలాంటి పీఆర్పీ ప్రిపరేషన్ చేస్తున్నాం? హ్మ్. ఎలాంటి కిట్స్ వాడుతున్నాం? ఎంత కాన్సంట్రేషన్‌లో పీఆర్పీ మనము ఇస్తున్నాము? హ్మ్. దాంట్లో యాక్టివేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎంత ఉన్నాయి? హుహు. వీటితో పాటు అల్ట్రాసౌండ్ గైడెడ్‌గా చేస్తున్నామా? హ్మ్. బ్లైండ్‌గా చేస్తున్నామా? అంటే బ్లైండ్‌గా చేస్తే మనకి ఇంజెక్షన్ ఎక్కడ ఎళ్తుందో మనకి కరెక్ట్‌గా చెప్పలేం. ఓకే. మనము స్కానింగ్ ద్వారా చేస్తాం. అల్ట్రాసౌండ్ గాని, సీఆర్ మెషిన్ ద్వారా. దాంతోటి మనకి ప్రిసైజ్‌గా జాయింట్‌లోకెళ్తుందా? హ్మ్. మోకాళ్ళ జాయింట్‌లోకెళ్తుందా? లేకపోతే మజిల్స్ ఇంకెక్కడైనా ఎళ్తుందా? సో, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఇప్పటిదాకా అయితే ఆల్‌మోస్ట్ 95% వరకు దే ఆర్ డూయింగ్ వెల్. ఓకే. అంటే ఈ పీఆర్‌పీ, ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఓన్లీ మోకాళ్ళ నొప్పులకు మాత్రమేనా? మనకి నెక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. హుహు. రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్స్ వేటికి చేస్తూ ఉంటారు. సో, పెయిన్ అనేది రూట్ కాజ్ తెలిస్తే దానికి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ మనకి ప్రిస్క్రైబ్ చేయొచ్చు. లైక్ సపోజ్ ఒక మజిల్ టేర్ గాని, మజిల్ క్యాచ్ వల్ల మజిల్‌లో చిన్న చిన్న క్లాట్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. హ్మ్. టాడ్ బ్యాండ్స్ అంటాం. దాన్ని మయోఫేషియల్ పెయిన్స్ అంటాం. హ్మ్. దానికి పీఆర్‌పీ కొంతవరకు యూజ్ అవుతుంది. దాంతో పాటు మా దగ్గర చేసేదేంటంటే ప్రోలోథెరపీ అంటాం. హ్మ్. ప్రోలోథెరపీ అంటే పెద్ద మందేముండదు. జస్ట్ గ్లూకోజ్ సలైన్ ఇంజెక్షన్స్. ఓకే. సో, క్లాట్ అండ్ ఏదైతే మజిల్ బ్యాండ్ ఉందో దాన్ని మనం స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే. అల్ట్రాసౌండ్ ద్వారా స్కాన్‌లో ఐడెంటిఫై చేసి క్లాట్స్‌ని రిమూవ్ చేయడం. హ్మ్. నీడిల్ తోటి దాన్ని ఏదైతే బ్యాండ్స్ ఫార్మ్ అయ్యాయో దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడం. ఓకే. అది మళ్ళీ రాకుండడానికి హీలింగ్ కోసము ప్రోలోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. ఒకవేళ నెక్ పెయిన్, సర్వైకల్ డిస్క్ బల్జ్ హ్మ్. అయిందనుకోండి, నర్వ్ కంప్రెషన్ తోటి ఉంటే వాళ్ళకి మెడ నుంచి చెయ్యి వరకు తిమ్మిరి రావడము, చెయ్యి హ్మ్. మొద్దుబారడం, చెయ్యి బరువు యెస్. లేకపోవడం, ఇట్లాంటి పెయిన్స్ ఉంటా ఉంటాయి. సో, ఓకే. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే,
డిస్క్ని ష్రింక్ చేసే విధంగా డైరెక్ట్లో మనం డిస్క్ త్రూ ఓజోన్ గ్యాస్ అనేది ఇంజెక్షన్ చేస్తాం. ఓకే. సో దానివల్ల డిస్క్ అనేది బల్జ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది కొంతవరకు. సో నర్వ్ మీద కంప్రెషన్ ఒత్తిడి తగ్గి పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగే లంబార్లో సయాటికా పెయిన్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తోటి మనకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. డిస్క్లోకి పిఆర్పి ఇంజెక్షన్ ఉంటుంది. అండ్ ప్రోలోథెరపీ మజిల్ ఏమైనా రిపేర్స్ ఉన్నా కూడా అవన్నీ చేసుకోవచ్చు.